హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీర్పేటలో మాధవి అనబడే ఒక గృహిణిని గురుమూర్తి అని చెప్పేసి ఆర్మీలో రిటైర్ అయి ప్రజెంట్ కంచన్బాగ్లో ఉన్నటువంటి డిఆర్డీఓలో సెక్యూరిటీ దానిలో పనిచేస్తున్నటువంటి వాడు ఎంత ఘోరంగా చంపాడు అన్నదానికి సంబంధించి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. డే 1 న్యూస్ రాగానే చాలా మంది అనకూడదు కానీ వాళ్ళ ఇళ్లలో ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. బయట మాత్రం పద్ధతిలో బిల్డప్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి అంత ఘోరంగా దానిని చంపాడంటే అది ఏం తప్పుడు పని చేసిందో రకరకాలుగా మాట్లాడారండి. ఈవెన్ మొదట న్యూస్ వచ్చింది కూడా ఎలాగా, వీడు చెప్పింది కూడా ఎలాగా, అక్రమ సంబంధం ఉంది వేరే వాళ్ళతో, అనుమానం పెంచుకున్నాడు వీడు, అందుకే ఆవిడ చంపేశాడు. రియాలిటీ ఏంటి? వీడికి అక్రమ సంబంధం ఉంది. వీళ్ళది ప్రకాశం జిల్లా రాచర్ల మండలిలో జేపిచ్చారు. అక్కడ 13 సంవత్సరాల క్రితం ఈ మాధవ్ని పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ వచ్చాడు. ఆర్మీలో రిటైర్ అయ్యాడు. మంచి లైఫ్ ఉంటుంది అనుకొని ఏకంగా 15 లక్షల పైసలు కట్నం ఇచ్చారంట. అండ్ రీసెంట్గా మరలా వాళ్ళ నాన్న తాలూకు ఆస్తి ఏది ఉంటే పాపం ఏమి పేరుంటే అది కూడా ఆడి పేరు రాశారంట. ఇక అన్నీ వచ్చేసిన నాకు అని చెప్పి ఇప్పుడు ఈవెన్ అడ్డు తొలగించుకుంటే నీకు నేను ఉంచుకున్న దాంతో హ్యాపీగా బిందాసుగా ఉండొచ్చు అనుకున్నాడు. ఉంచుకున్న దానికోసం కట్టుకున్న దాన్ని చంపాడు. అది కూడా ఎలాగా, 6 నెలల క్రితమే మర్డర్కి ప్లాన్ వేశాడు. బట్ వర్కౌట్ చేయాలంటే ఎలాగా, ఎక్కువ రోజులు సెలవులు రావాలి అండ్ పిల్లలు కూడా పండగ అన్నట్టుగా మా బంధువుల దగ్గరికి వెళ్తే ఎవరికి అనుమానం రావద్దు, ఈవెన్ మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, బట్ ఉన్నటువంటి ఈ పండగ రోజులను ఒకరోజు చంపేయాలి. ఇది ఒకటి ప్లాన్. దీనికోసం మనకు అందుతున్న సమాచారం మేరకు శాకాహారి అని చెప్పేసి కన్నడ మూవీ ఒకటి ఉంటుంది. నాకు తెలిసి కన్నడలో ఇటువంటి మూవీస్ని ఎక్స్పెక్ట్ చేయాలి. బీభత్సం అన్నాడు ఆ సినిమా అయితే. అసలు చంపి ముక్కలు చేసి దానిని వచ్చేసి ఏకంగా అది వచ్చేసి ఆ ఊర్లో చిన్న హోటల్, అందులో ఒక పొయ్యి, నిప్పుల పొయ్యి లాంటిది ఉంది. హోటల్లో పొయ్యిలు ఎలా ఉంటుంది తెలుసు కదా, బాగా పెద్దగా ఎలా చెప్పాలి, వెడల్పుగా పొడవుగా ఉంటాయి, పైన రేకు ఉంటుంది, కింద వచ్చేసేమో ఇంకా దాన్ని ఏమంటారు కట్టెలు లైక్ అవన్నీ పెడతా ఉంటారు. అలా ఇతను చేద్దాం అనుకున్నాడు. ఏ రకంగా చంపి బాడీని ముక్కలు చేసి, ఇంట్లో పొయ్యేటు లేదు కాబట్టి ఫస్ట్ ఉడకబెడదాం, ఆ తర్వాత మాంసాన్ని ఎముకల్ని వేరు చేద్దాం, ఆ తర్వాత ఎముకలు కూడా కాల్చేద్దాం, పొడి చేద్దాం, ఈ మాంసపు ముద్ద ఏదైతే ఉందో దీనిని కూడా జాగ్రత్తగా పొడి ముద్దలాగా చేసేసి ఇక ఊరికి అనుమానం రాకుండా కవర్లో తీసుకెళ్ళి బయట వెళ్ళేసి మీర్పేటలో చందన్ చెరువు సమ్మేదో ఇక అటు చల్లేద్దాం. ఆ చెరువుటి మొత్తం తుప్పలకి ఎప్పలుతూ ఉంటుంది. ఇక అది ఎవరికి డౌట్ రాదు. మధ్యలో వీలైతే డ్రైనేజ్ కూడా వేసేద్దాం. పక్కా స్కెచ్ అనుకున్నాడు. మొన్న 13, 14 తారీఖులలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ గురుమూర్తి యొక్క సిస్టర్ ఇంటికి వెళ్ళాడు. ముందు రోజు వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల్ని అక్కడే ఉంచాడు. ఇతను ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు వయసు 10 సంవత్సరాలు, కొడుకు వయసు 8 సంవత్సరాలు. దెన్ వాళ్ళేంటి పండగ కదా, పిల్లలు వచ్చారు, ఇట్లాగే వీళ్ళు కూడా వచ్చారు. సరే సిటీలోనే ఉన్నారు కదా, పిల్లలు మా దగ్గర ఉంటారులే అని అంటే ఉంచి ఇక సిటీకి వచ్చారు. సిటీలోనే ఇంక వీళ్ళ ఇంటికి వచ్చారు, ఎక్కడ మీర్పేట. దెన్ 13, 14 ఓకే, 15వ తారీఖు చంపాలని డిసైడ్ అయ్యాడు. అదే రోజు వీళ్ళ ఆవిడకి కనపడే విధంగా వీడి దగ్గర వేరే ఆమెతో రిలేషన్ ఫొటోస్ పెట్టాడు మొబైల్లో. చూసింది, ఏంటిది, దాంతో నువ్వు ఉన్నావేంటి, అలా మాట పెరిగింది. రెచ్చగొట్టాడు. ఇక ఆమె కొంత ఘోరం కొట్టాడంటే ఒక దెబ్బకి గోడ గుద్దుకొని కింద పడి త్రోగోలిపోయింది. ఇక నెమ్మదిగా పక్క ప్లాన్తో ఉన్నాడు కదా, వాడి దగ్గర ఇక మటన్ నరికే కత్తులు అన్నాడు. అప్పటికే మటన్ నరకటానికి కత్తులు, దానికి తగ్గట్టుగా పెద్ద దాన్ని ఏమంటారు మటన్ నరకడానికి మొద్దు, ఇవన్నీ తెచ్చేసుకున్నాడు. ఇక వాటి మీద ఈమె బాడీ పార్ట్లు నరికేశాడు. అది కూడా ఎలాగ బాత్రూమ్కి తీసుకెళ్ళి, ఎందుకు వాటర్ కొడితే నీళ్ళని నెత్తరంతా పోవాలి కదా, సో ఇంట్లో అంటే కష్టం, బాత్రూమ్ అంటే ఈజీ చేశాడు. ఇక ఆల్రెడీ అప్పటికే వాటర్ హీటర్ పెట్టి ఒక పెద్ద బకెట్లు నీళ్లు పెట్టాడు, బాగా మరుగుతున్నాయి. ఇక అందులో ఈ మాంసాన్ని మొత్తం వేసాడు. 6 గంటలు ఉడకబెట్టాడు. ఎందుకు, హలీం కానీ ఎముకలు అండ్ ఫ్లెష్ 2 వేరవుతాయి అన్నట్టుగా, ఈవెన్ ఎముకలు కూడా మెత్తగా అయిపోతారు అన్నట్టుగా అలా. దెన్ మొత్తం ఇంక ఉడికిన తర్వాత ఎముకని మాంసాన్ని సెపరేట్ చేశాడు. మీరు నమ్ముతారా లేదో, 15 నైటు 16 నైటు, 15 పగలు 16 పగలు
మొత్తం ఇంక ఇదే పని, ఎక్కడ చిన్న ఆనవాళ్ళు లేకుండా చేశాడు. 17 తారీఖు పిల్లలు వచ్చారు, అమ్మేది నాన్న సైలెన్స్. బట్ 17 తారీఖు ఇల్లంతా వాసన వస్తుంది. ఏంటి నా నీ వాసన, ఏంటి నా నీ వాసన? దాన్ని ఏమైంది ఏంటి అన్నప్పుడు మెమ్మేటో వెళ్ళిపోయిందని అన్నాడు. అదే మాట వాళ్ళ అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్పాడు. దట్ మీన్స్ చనిపోయిన మాది వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పాడు. దెన్ ఇక 18 తారీఖు అంత కలవకు అమాయకంగా వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఆమె 15వ తారీఖు ఇంటి లోపలికి వెళ్ళింది, బయటకైతే రాలా. బట్ 15, 16 తారీఖులు వీడు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు కవర్లు పట్టుకొని. అంటే వీడు ఏదో చేశాడు. దెన్ ఇంకేమైంది, అదురులో తీసుకుని విచారిస్తే నేనే చంపానన్నాడు, మొత్తం పొడి చేశానన్నాడు. అక్కడ జల్లే ఎక్కడ జల్లే, మీరు నన్ను పట్టుకోలేరన్నారు. సరే నేనే వచ్చాను కదా, మీరే పట్టుకున్నారు కదా, ఆయన నేను తప్పు చేసినట్టు మీరు నిరూపించలేరు కోర్టులో, ఎందుకంటే దెర్ ఇస్ నో సింగిల్ ప్రూఫ్. పోలీసులు వచ్చేసి ఆశామాషి కాదు కదా, మొత్తం వీడు చెప్తున్నాడు, మొత్తం వీడియో మొత్తం రికార్డ్ చేశారు వీడు చెప్పేది. దెన్ వాట్ నెక్స్ట్? ఇంక ఇమీడియట్గా చేయాల్సింది ఏంటిది, వీడు ఎక్కడైతే ఆమెను చంపాడో ఆ ఇంటికి రావాలి, ఆ ఇంట్లో మొత్తం జల్లెడ పట్టాలా. దెన్ ఎక్కడో చిన్న ఆధారం దొరికినా ఆ పిల్లల్ని డిఎన్ఏతో మ్యాచ్ చేసి వీడిని లోపలేయాలి. అప్పుడు వాళ్ళ కూతుర్ని అడిగారు, ఏంటమ్మా అంటే ఆ రోజు మేము రాగానే మొత్తం కంపు కొట్టింది, ఘోరంగా ఉందని. ఇక ఇమీడియట్గా అప్పటికే 2 సార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు, మరలా చేశారు. ఈలోపు ఏమేమి దొరుకుని, ఆమె హెయిర్ శాంపిల్స్ దొరికాయి, అండ్ ఆమెని శరీర భాగాలు ఉడకబెట్టినటువంటి హీటర్ దొరికింది, అండ్ మొద్దు దొరికింది, కత్తులు ఇవన్నీ ఉండనే ఉన్నాయి. ఎంత క్లీన్ చేసినా వాటి మీద ఎక్కడ చోట పార్టికల్స్ దొరుకుతాయి. ఫోరెన్సిక్ వాళ్ళకి అందించారు, ఇల్లు మొత్తం క్లీన్ చేశాడు, పిల్ల వాసన వస్తుంది అన్నాక. అయినా సరే ఫోరెన్సిక్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఇన్ఫ్రారెడ్తో మొత్తం ఎక్కడెక్కడ బ్లడ్ మార్క్స్ ఏంటి ఈజీగా చూసేస్తారు, అలా అవి దొరికాయి. సో ఇవేవైతే ఉపయోగించాడో ఆమె చంపడానికి అవి దొరుకున్నాయి. చంపిన తర్వాత దేనితో అయితే ఆమె బాడీని మొత్తం నుజ్జు చేస్తున్నాడో అవి దొరుకున్నాయి. అండ్ ఆ పిల్ల చెప్పిన స్టేట్మెంట్ అత్యంత కీలకం, అన్నిటి గురించి అత్యంత ఇంపార్టెంట్ అండి. ఇది చుట్టుపక్కల ఉండే జనాలు ముఖ్యంగా సిటీలలో అండి. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో నేను కూడా ఎందుకులే అని చెప్పి వదిలేస్తాం. అలా మొన్న వీడు ఆమెకు సంబంధించి తల తగలబెట్టాడంట. ఆ మూమెంట్లో స్మెల్ వచ్చింది చుట్టుపక్కల వాడికి. ఏంటి ఇది అని అంటే వాడు చెప్పిందంటే తెలుసా, పొట్టేలు తల తెచ్చాను పండగ కదా అదిలే అని చెప్పాడంట. అది అంటే పొట్టేలు కాళ్ళు చేతులు, పొట్టేలు కాళ్ళే మేక కాళ్ళు అని చెప్పాడు. చుట్టుపక్కల స్మెల్ వచ్చింది, లేదా తేడాగా ఉంది అని ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినా దొరికేసేవాడు. ఇవాళ కంప్లైంట్ ఇవ్వాల, ఎందుకంటే వదిలేశారు. అదే పల్లెటూరులో అయితే అలా ఉండదు, ఇంటికి వచ్చి చూసేస్తారు అంతే, వదిలేరు. సిటీలో అట్టుండిద్ది, వీడితో మనకెందుకురా, అరే ఎక్కువసేపు పక్క వెళ్తే మనం అయిపోద్దులేరా, వాడిని ఏమో అడుగుతారు. సీరియస్లీ అండి, సిటీలో చాలా చోట్ల ఇలాగే ఉంటుంది. వాడితో ఎందుకురా గొడవ పెట్టుకోవటం, వాడు మన స్థాయిగా వదిలేండిరా. ఇంకొంతమంది వచ్చేసి వీళ్ళు ఇంతే అని పక్క వెళ్ళిపోవటం. లేదన్నప్పుడు ఏదన్నా అనుమానం ఉందంటే కొంతమంది మాత్రం కంప్లైంట్ ఇస్తారు. అలా మొన్న కంప్లైంట్ ఇచ్చిన దొరికిపోతుంది ఆ రోజే 15, 16 తారీఖుల్లోనే. సో ఇప్పుడు ఏంటి మరి, ఆల్మోస్ట్ ఫోరెన్సిక్ వాళ్ళు చనిపోయింది మాధవి అని తేల్చడానికి ఆల్మోస్ట్ అన్ని ఆధారాలు దొరికాయి. 3 సార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు, పిల్లల స్టేట్మెంట్ తీసుకున్నారు, వీడి కాల్ డేటా తీస్తున్నారు, వీడి దగ్గర ఉండే ఫోటో ఎవరిది ఏంటి ఆ డేటా మొత్తం బయటకు లాగుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అష్ట దిగ్బంధనం అయిపోయినట్టే వీడు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని దొరికేసాయి. కాల్ డేటా రికార్డు కానీ, వీళ్ళు ఎటు వెళ్ళింది, ఎప్పుడు వచ్చింది, వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేసి ఇంట్లో ఏం చేశాడు ఏంటి. వాడు 2 రోజులు మందు తాగుతూ ఆమె బాడీ పార్ట్స్ మాయం చేసే పనిలోనే ఉన్నాడంట 2 రోజుల పాటు. వాడు మనిషా రాక్షస? నిజంగా ఈ విశ్వంలో, ప్రపంచం కూడా ఈ విశ్వంలో మనిషి కన్నా క్రూరమైన, ఘోరమైన, దారుణమైనటువంటి ప్రాణి ఇంకోటిగా ఉండదు, ఉండలేదు. గాడ్జిలాలు కూడా మనిషి కన్నా ఓ రకంగా తక్కువే ఈ క్రూరత్వంలో.